Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss December 27th current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్. నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ ప్రధాన కార్యదర్శుల జాతీయ సమావేశము. ఈ ప్రధాన కార్యదర్శుల జాతీయ సమావేశము న్యూఢిల్లీలో ఇవాళ ప్రారంభమైంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీనికి అధ్యక్షత వహించబోతా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీనికి అధ్యక్షత వహించబోతా ఉన్నారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అసలు ఇది ఎన్నవ నేషనల్ కాన్ఫరెన్స్? 5th నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్. మనకి చీఫ్ సెక్రటరీ అంటేనే గుర్తు రావాల్సిండేది ఒక స్టేట్ గవర్నమెంట్లో అత్యున్నత ప్రభుత్వ అధికారి, హైయెస్ట్ సివిల్ సర్వెంట్ ఇన్ ఏ స్టేట్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీగా కె రామకృష్ణారావు గారు ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా జి సాయి ప్రసాద్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రధాన కార్యదర్శులు, ఈ చీఫ్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఒక నేషనల్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. న్యూఢిల్లీలో నిన్న ప్రారంభమైంది. 3 days పాటు జరుగుతుంది. 27th డిసెంబర్, 28th, 29th డిసెంబర్ వరకు జరుగుతుంది. మరి ఇది ఎన్నవది అంటే 5th one అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి కాన్ఫరెన్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటి? జనరల్గా మనకి జోనల్ కౌన్సిల్స్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలానే ఈ యొక్క చీఫ్ సెక్రటరీల కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దాని ప్రాముఖ్యత వచ్చేసి మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ చీఫ్ సెక్రటరీ రోల్ తెలుసుకోవాలి. ఒక సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్కి మధ్య అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగాలి అంటే, అడ్మినిస్ట్రేషన్ అనేది స్మూత్గా, ఎఫిషియెంట్గా, పరిపాలన సజావుగా చాలా పారదర్శకంగా సమర్థవంతంగా జరగాలి అంటే ఈ ప్రధాన కార్యదర్శుల పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ముఖ్యంగా కోఆపరేటివ్ ఫెడరలిజం ఏదైతే ఉందో ఈ యొక్క సహకార సమాఖ్య స్ఫూర్తిని మనం కొనసాగించాలి అంటే సెంటర్కి స్టేట్స్కి మధ్య వీళ్ళు చాలా కీలకం. సో వీళ్ళకి సంబంధించి ఈ 5th నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. దీనికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఈ యొక్క కాన్ఫరెన్స్ గురించి తెలుసుకున్న తర్వాత చీఫ్ సెక్రటరీ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ కాన్ఫరెన్స్ థీమ్ విషయానికి వస్తే థీమ్ వచ్చేసి హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత్ భారత్. థీమ్ వచ్చేసి హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత్ భారత్. వికసిత్ భారత్ టార్గెట్ వచ్చేసి 2047 కదా, 2047 కల్లా లక్ష్యాలను మనం సాధించాలి. మరి ఇంతకుముందు ఎప్పుడు జరిగాయి ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ అనేది? ఫస్ట్ టైం 2022లో జరిగింది. 2022లో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగింది. ఇక 2023లోనే 2 times జరిగింది. 2023 జనవరిలో, అలానే 2023 ఎండ్ ఆ టైంలో న్యూఢిల్లీలో జరిగింది. అంటే అప్పటికి 3 కాన్ఫరెన్స్లు అయిపోయాయి. ఇక 2024లో కూడా న్యూఢిల్లీలో జరిగింది. ఇది 5th కాన్ఫరెన్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, 5వ సమావేశము. ఇక చీఫ్ సెక్రటరీ విషయానికి వస్తే రాష్ట్రంలో అత్యున్నత ప్రభుత్వ అధికారి, హైయెస్ట్ సివిల్ సర్వెంట్, హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మరి చీఫ్ సెక్రటరీ ప్రధాన పాత్ర ఏంటి? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు, చీఫ్ మినిస్టర్కి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఎక్స్ అఫీషియో అడ్వైజర్గా వ్యవహరిస్తారు. అంటే ఏంటి? అవసరమైన సలహాలు అందిస్తూ ఉంటారు. మరి సిఎస్ని ఎవరు నియమిస్తారు, ఎలా నియమిస్తారు అంటే ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి. ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటుందని చెప్పవచ్చు. అందుకే కదా మనం చూస్తూ ఉంటాం, చీఫ్ మినిస్టర్స్కి నచ్చకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళని సిఎస్లుగా నియమించుకుంటూ ఉంటారు. ఇవి చాలా వివాదాలకు కూడా దారితీస్తూ ఉంటాయి. చీఫ్ సెక్రటరీని ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారా, ఒక ఎగ్జిక్యూటివ్ చర్య ద్వారా చీఫ్ మినిస్టర్ నియమిస్తాడు. అయితే ఇది జస్ట్ గవర్నర్ నేమ్లో ఈ అపాయింట్మెంట్ జరుగుతుంది. అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్, ఆమోదముద్ర గవర్నర్ అన్నట్టుగా ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్, నియమించేది మాత్రం చీఫ్ మినిస్టర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి చీఫ్ సెక్రటరీకి ఏమైనా పదవీ కాలం ఇంత ఉండాలి అని ఉంటుందా అంటే ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఏమీ ఉండదు. ఇంత పదవీ కాలం ఉండాలి అనేది ఏమీ లేదు. సో దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ టెన్యూర్ ఫర్ సిఎస్. యాక్చువల్లీ 1969లో అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ కమిషన్, ఈ యొక్క పరిపాలనా సంస్కరణల సంఘం అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ కమిషన్ 1969లో రికమెండ్ చేసింది, అడ్వైజ్ ఇచ్చింది. ఈ చీఫ్ సెక్రటరీలకి టెన్యూర్ అనేది, పదవీ కాలం అనేది 3 to 4 years ఉండాలి అని చెప్పింది. కానీ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు, దాన్ని కన్సిడర్ చేయలేదు.
సో ఇది మనకి 5th నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్. వన్స్ ఈ యొక్క కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత ఏమైనా ఇంకా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్, ఏమైనా అవుట్కమ్స్, ఫలితాలు ఉంటే తప్పకుండా మనం దీన్ని అప్డేట్ చేసుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ ఈ కాన్ఫరెన్స్కి సంబంధించిన థీమ్ గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత్ భారత్. ఇంకా ఏం పైన ఫోకస్ చేస్తుందంటే ఈ కాన్ఫరెన్స్ 5 కోర్ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ 5 కోర్ ఏరియాల పైన ఫోకస్ చేస్తుంది. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి, స్కూల్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి, స్కిల్లింగ్ని డెవలప్ చేయాలి, నైపుణ్యాన్ని అభివృద్ధిపరచాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి, అలానే స్పోర్ట్స్ రంగాన్ని డెవలప్ చేయాలి అన్న 5 థీమ్లతో 5 ఏరియాలపైన ఫోకస్ చేస్తూ ఉంది ఈ సమావేశం. నెక్స్ట్ వన్, కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్స్, ఉగ్రవాద వ్యతిరేక సమావేశం 2025ను ప్రారంభించిన అమిత్ షా. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో డిసెంబర్ 26న న్యూఢిల్లీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్స్ని లాంచ్ చేశారు, ప్రారంభించారు. ఇది 2 డేస్ పాటు జరిగే కాన్ఫరెన్సు. ఇవాళ ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన కాన్ఫరెన్సు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్సు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక కాన్ఫరెన్సు, ఏదైనా ఒక సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఎవరు కండక్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు అన్న బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిర్వహిస్తూ ఉంది. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. హోం మంత్రిత్వ శాఖ. ఇది 2008లో ఎన్ఐఏ చట్టం ద్వారా ఏర్పాటైంది. ఎన్ఐఏ యాక్ట్ 2008లో ఏర్పాటైంది. ఇది 2009లో అధికారికంగా అమల్లోకి వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. చట్టం వచ్చేసి ఎన్ఐఏ యాక్ట్ 2008. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం డిస్కస్ చేయాల్సిన ఈ టాపిక్లో చాలా ఎలిమెంట్స్ మనం ఫోకస్ చేయాలి. ఫస్ట్, ఇటువంటి ఆర్గనైజేషన్స్ విషయానికి వస్తే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఇటువంటి ఆర్గనైజేషన్స్ పేర్లు మనం ఎక్కువగా వార్తల్లో వింటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఇండియాలో డిజిటల్ అరెస్ట్ల వల్ల సుమారుగా 3,000 కోట్ల నష్టం వాటిల్లింది. 3,000 crore అనేది మనం లాస్ అయ్యాము డిజిటల్ అరెస్ట్ వల్ల అని చెప్పేసి ఆ కేసులను విచారించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు సిబిఐకి పవర్స్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చారు అంటే గుర్తుపెట్టుకోండి, సిబిఐ. అలా కూడా అడగవచ్చు వాడు ఎగ్జామ్లో. ఇక అలానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి కూడా మనం ఎక్కువగా న్యూస్లో వింటూ ఉంటాం. దానికి మెయిన్ రీజన్ మనీ లాండరింగ్ కేసెస్. మనీ లాండరింగ్, ముఖ్యంగా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అంతర్జాతీయంగా ఈ మనీ లాండరింగ్, బ్లాక్ మనీ అటువంటి కేసుల్ని కంట్రోల్ చేయడం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అక్రమాస్తుల కేసులను విచారిస్తూ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక సిబిఐ వచ్చేసి ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? సిబిఐ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ కింద ఉంటుంది. సిబిఐ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్. మరి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఏ మంత్రిత్వ శాఖ? సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ కింద సిబిఐ ఉంటుంది. మరి ఆ మినిస్ట్రీ పేరు ఇంగ్లీష్లో ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ కింద సిబిఐ ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో రైట్, ఇక మనము ఇప్పుడు ఎన్ఐఏ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్స్ విషయానికి వద్దాం. అసలు ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కాన్ఫరెన్స్ పేరులోనే ఉంది, టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఇందులో భాగంగా ఈ కాన్ఫరెన్స్లో స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన డీజీపీలు, స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్, ముఖ్యంగా 9 ఎన్ఐఏ ఆఫీసర్స్కి, 9 మంది ఎన్ఐఏ అధికారులకి సేవా పథక్, వీర్త పథక్ పథకాలు, అవార్డులు ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్ఐఏ గురించి చాలా ఇంపార్టెంట్. అలానే కొన్ని ముఖ్యమైన కీలకమైన ఇంపార్టెంట్ ఎన్ఐఏ ఇనిషియేటివ్స్ వాటిని కూడా లాంచ్ చేశారు. అందులో ఒకటి అప్డేటెడ్ క్రైమ్ మాన్యువల్, ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్ డేటాబేసు. ఎన్ఐఏకు చెందిన ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్ డేటాబేస్ ఇది. ఈ యొక్క క్రిమినల్స్, టెర్రరిస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేసే ఒక డేటాబేసు. అలానే లాస్ట్ అండ్ రికవర్డ్ వెపన్స్ డేటాబేస్ అనే దాన్ని లాంచ్ చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికంటే ముఖ్యమైనవి, అసలు టెర్రరిజాన్ని అరికట్టడానికి మనం ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకున్నామా? ఏమైనా ఇండెక్స్లు ఉన్నాయా? ఏమైనా సూచికలు ఉన్నాయా అంటే మనము ఫ్యూ మంత్స్ బ్యాక్, మార్చ్ ఏప్రిల్లో అనుకుంటా, కరెంట్ అఫైర్స్లో
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ మనకి ఏ విధంగా అయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఉందో, ప్రపంచ శాంతి సూచిక, అంతర్జాతీయ శాంతి సూచిక, అలానే గ్లోబల్ టెర్రర్ ఇండెక్స్ ఉంది. ఈ గ్లోబల్ టెర్రర్ ఇండెక్స్ ముఖ్య ఉద్దేశము వరల్డ్లో ఏ కంట్రీ టెర్రరిజం వల్ల మోస్ట్గా ఎఫెక్ట్ అవుతా ఉంది, ప్రపంచంలో ఈ టెర్రరిజం వల్ల, ఉగ్రవాదం వల్ల అత్యధికంగా ఏ దేశం ప్రభావితం అవుతుందని చెప్పేసి ఎవ్రీ ఇయర్ సిడ్నీ హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే ఒక థింక్ ట్యాంక్ సంస్థ, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ని రిలీజ్ చేసింది 2025. ఈ రిపోర్ట్ ప్రకారం, ఈ ఇండెక్స్ ప్రకారము ఫస్ట్ ప్లేస్లో బుర్కినా ఫాసో అనే కంట్రీ ఉంది. బుర్కినా ఫాసో. ఈ బుర్కినా ఫాసో వచ్చేసి ప్రపంచంలో టెర్రరిజం వల్ల మోస్ట్గా ఎఫెక్ట్ అవుతా ఉన్న దేశం, ప్రపంచంలో ఉగ్రవాదం వల్ల అత్యంత ప్రభావితం అవుతా ఉన్న దేశం ఫస్ట్ ప్లేస్లో బుర్కినా ఫాసో. సెకండ్ పాకిస్తాన్ ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాకిస్తాన్. థర్డ్ సిరియా ఉంది. ఫోర్త్ ప్లేస్లో మాలి అనే కంట్రీ ఉంది. మరి మనం ఎప్పుడైనా మన ఇండియాకి లింకప్ చేసుకోవాలా. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 14th ప్లేస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియా 14th ప్లేస్లో ఉంది ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం, రైట్. మరి ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకునింది? 163 కంట్రీస్ని కన్సిడర్ చేసింది ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, రైట్. సో ఇది గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఇంకా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ఏమని చెప్తా ఉంది? ఈ 2025 రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత డేంజరస్ ఉగ్రవాద సంస్థ ISIS, వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ టెర్రర్ ఆర్గనైజేషన్ ఇస్లామిక్ స్టేట్. మనం చూస్తూ ఉన్నాం కదా ఇటీవల సిరియాలో ఈ ఐఎస్ పైన, సిరియాలో IS మూకలపైన, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద మూకలపైన అమెరికా ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్ అనే ఒక ఆపరేషన్ లాంచ్ చేసింది. ఇప్పుడు నైజీరియాలో కూడా లాంచ్ చేసింది. నైజీరియాలో కూడా ఉగ్రవాదుల పైన అటాకులు చేస్తూ ఉంది అమెరికా. మరి ఎందుకు నైజీరియాలో బోకో హారం తీవ్రవాదులు ఎక్కువగా ఉంటారు. బోకో హారం ఉగ్రవాదులు ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే నైజీరియా, రైట్. సో ఇది మనకి. ఇంకా మళ్ళీ ఇండియాలో కూడా చాలా చట్టాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఏమని చెప్తోంది గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ప్రకారము? ప్రపంచంలో ఈ టెర్రరిజం వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతా ఉన్న ప్రాంతం వచ్చేసి సాహెల్ అనే ఒక ప్రాంతము, సాహెల్ రీజియన్. ఈ సాహెల్ రీజియన్ ఎక్కడ ఉంటుంది? ఈ ఆఫ్రికాలో ఉంటుంది. ఈ ఆఫ్రికా ఇలా ఉంటుంది కదా, ఆఫ్రికా కాంటినెంట్. ఇక్కడ మాలి, నైజరు, చాదు, సూడాను, ఇక్కడ సహారా డిజర్ట్ ఉంటుంది, సహారా ఎడారి. ఈ సహారా ఎడారి కింద మాలి, నైజర్ దేశము, చాదు, సూడాను, ఈ ప్రాంతాలు అంతా ఒక విధంగా చెప్పాలంటే ఎడారి ప్రాంతం. ఇదే సాహెల్ ప్రాంతం. ఈ సాహెల్ ప్రాంతంలో తీవ్రవాదం ఎక్కువగా ఉంటుంది. వరల్డ్స్ మోస్ట్ అఫెక్టెడ్ రీజియన్ సాహెల్ రీజియన్, ఆ రిపోర్ట్ ప్రకారం, ఆ ఇండెక్స్ ప్రకారం, రైట్. ఇక అలానే ఇండియాలో అయితే కొన్ని చట్టాలు ఉన్నాయి కదా. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ఉంది. UAPA చట్టం 1967 కావచ్చు. FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా ఉగ్రవాదాన్ని అరికట్టడానికి, కంట్రోల్ చేయడానికి ఎప్పటికప్పుడు ఎఫర్ట్స్ పెడతా ఉంటుంది. సో ఇక్కడ మనకి చాలా ఎలిమెంట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ఒక్కసారి నోట్స్ రాసుకోండి. ఇంకోసారి ఇటువంటివి మనకి వార్తల్లో ఉన్నప్పుడు మీరు ఒకసారి నోట్స్ రెఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు NIA వార్తల్లో ఉంది కదా, NIA గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ టైం NIA వార్తల్లో ఉంది, నేను స్టాటిక్ సమ్టైమ్స్ చెప్పకపోవచ్చు, ఎందుకంటే ప్రతిసారి మనం కొన్నిసార్లు కవర్ చేయలేం. వన్స్ NIA మనం ఒకసారి నోట్స్ రాసుకున్న తర్వాత NIA అనే పదం వార్తలో ఉందంటే మళ్ళీ పాత నోట్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో UAPA చట్టం కావచ్చు, ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ కావచ్చు. సో ఇది మనకి కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక అలానే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడుతూ ఈ స్టేట్ గవర్నమెంట్స్ ముఖ్యంగా ఈ టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడం కోసము యాంటీ టెర్రరిజం స్క్వాడ్ స్ట్రక్చర్ అనే దాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పాడు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ స్ట్రక్చర్ ఈ యొక్క ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఒక డిపార్ట్మెంట్, కామన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్, సమన్వయాన్ని సాధించడానికి ఏర్పాటు చేయాలని చెప్పాడు. ఇక మనకి టెర్రరిజంకి సంబంధించి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ర్యాట్స్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్. రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ అంటేనే గుర్తు రావాల్సింది ఏ సంస్థ అంటే SCO, ర్యాట్స్, SCO. వాడు ఆప్షన్స్లో ఇవ్వచ్చు. రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ అనేది ఈ ఉగ్రవాదం పైన పోరాడడానికి ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక విభాగము. అది ఏ ఆర్గనైజేషన్కి సంబంధించింది? ఆప్షన్ A బ్రిక్స్, G20, G7, SCO. అలా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. SCO అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మనకి కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్స్ NIA. ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఈ కాన్ఫరెన్స్ని న్యూఢిల్లీలోనే.
ఎక్కడ? న్యూఢిల్లీలోనే దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, వీర్ బాల్ దివాస్ సందర్భంగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నిన్న డిసెంబర్ 26న వీర బాల దివాస్ అంటే బ్రేవరీ చిల్డ్రన్ డే, ఇంగ్లీష్లో చెప్పాలంటే బ్రేవరీ చిల్డ్రన్ డే, వీర బాల దివాస్ సందర్భంగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డ్స్ని ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో. ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ నేషనల్ చిల్డ్రన్ అవార్డు, బట్ ఇలానే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి ఇది అఫీషియల్గా ఇలానే ఉంటుంది కాబట్టి. మరి ఇక్కడ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 26న ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 26ని వీర బాల దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి మెయిన్ రీజన్ పేరులోనే ఉంది, వీర్ బాల్ అంటే ఎవరైతే చిల్డ్రను కొన్ని ఏరియాస్లో సేవలు చేసి ఉంటారో, ముఖ్యంగా బ్రేవరీ మనం చూస్తూ ఉంటాం కదా, సాహస ప్రతిభలు కనబరుస్తూ ఉంటారు. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ విపత్తులు వచ్చినప్పుడు, ఏమైనా ఫైర్ యాక్సిడెంట్లు, ఏమైనా విపత్తులు డిజాస్టర్స్ వచ్చినప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటారు, ప్రాణాలకు తెగించి కాపాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి బ్రేవరీ కేటగిరీలో ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అలానే స్పోర్ట్స్ సెక్టార్లో ఎవరైతే అచీవ్మెంట్స్ ఘనతలు సాధించి ఉంటారో, అలానే సోషల్ సర్వీసు సామాజిక సేవలో మంచిగా ప్రతిభ కనబరిచి ఉంటారో, సామాజిక సేవ సోషల్ సర్వీసు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అచీవ్మెంట్స్ గాను, ఎన్విరాన్మెంట్ పర్యావరణాన్ని కాపాడడం కోసం చేసిన కృషికి గాను, అలానే ఆర్ట్ అండ్ కల్చర్ కళలకు సంబంధించి ఎవరైతే సేవలు చేసి ఉంటారో ఈ రంగాలలో ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. మరి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరిని సెలెక్ట్ చేస్తారు అంటే 5 to 18 years ఆఫ్ ఏజ్ చిల్డ్రన్, 5 నుంచి 18 ఏళ్ళ వయసున్న చిన్నారులకి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ సంవత్సరం ఎంతమందికి వచ్చింది అంటే 18 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి, 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 చిల్డ్రన్కి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 20 మంది చిన్నారులకి. మరి ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ అవార్డుల్ని ప్రదానం చేస్తుంది. ఇక మనం తెలుసుకోవాల్సింది మెయిన్గా ఎందుకు డిసెంబర్ 26న వీరబాల దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటామంటే, డిసెంబర్ 26న 1704 సంవత్సరంలో 1704 సంవత్సరం డిసెంబర్ 26న మనకి సిక్కులకి గురువులు ఉంటారు కదా, అందులో 10వ సిక్కు గురువు అయిన గురు గోవింద్ సింగ్కి 2 కుమారులు ఉండేవాళ్ళు. 10th సిక్కు గురు గోవింద్ సింగ్కి 2 సన్స్ ఉండేవాళ్ళు. ఆ 2 కొడుకులు 1704 డిసెంబర్ 26న వాళ్ళని ఉరి తీయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు తమ నమ్మకానికి నిలబడినందుకు గాను మొఘల్స్ కాలంలో ఆ పిల్లలిద్దరిని చంపడం జరిగింది. సో ఆ త్యాగానికి ప్రతీకగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో వీరబాల్ దివాస్ అనేది 26th డిసెంబర్. మరి ఆ పిల్లలు ఎవరు అంటే ఆయన కొడుకులు వచ్చేసి గురు గోవింద్ సింగ్ కొడుకులు సాహిబ్ జదా జొరావర్ సింగ్, సాహిబ్ జదా ఫతే సింగ్. వాళ్ళ పేర్లు మనకి అవసరం లేదండి, జస్ట్ ఒక క్లారిటీ రావాలి కాబట్టి, మనకి కాన్సెప్చువల్ క్లారిటీ రావాలి కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటున్నాం. జస్ట్ వీరబాల్ దివాస్ అంటే డిసెంబర్ 26 అని గుర్తుపెట్టుకుంటే వాడేం ఎగ్జామ్లో అడగడు. మనం అన్నెసరీగా కూడా అన్నెసరీ ఇన్ఫర్మేషన్లు కూడా ఎక్కువ పోకూడదు. బట్ కాన్సెప్చువల్ క్లారిటీస్ రిక్వైర్డ్ కాబట్టి హిస్టరీలో కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం తెలుసుకోవాలి. మరి ఈ సంవత్సరము స్పోర్ట్స్ విభాగంలో చాలామందికి అవార్డ్స్ వచ్చాయి. అందులో వైభవ్ సూర్యవంశీకి కూడా అవార్డు వచ్చింది. బీహార్కు చెందిన 14 ఇయర్స్ ఓల్డ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో అరంగేటం చేసిన అత్యంత పిన్న వయస్కుడు, ఐపీఎల్స్ యంగెస్ట్ ఎవర్ ప్లేయర్ టు స్కోర్ ఏ సెంచరీ. ఐపీఎల్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు కూడా వైభవ్ సూర్యవంశీ, బీహార్కు చెందిన కుర్రాడు. సో ఇవి అవార్డ్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్, జలంధర్లో 150వ శ్రీ బాబా హరివల్లభ సంగీత సమ్మేళనం, 150th శ్రీ బాబా హరివల్లభ సంగీత్ సమ్మేళన్ జలంధర్. పంజాబ్లోని జలంధర్లో శ్రీ బాబా హరివల్లభ సంగీత్ సమ్మేళన్ నిన్న స్టార్ట్ అయింది. 3 రోజుల పాటు జరుగుతుంది. డిసెంబర్ 26న ప్రారంభమైంది, డిసెంబర్ 28 రేపటి వరకు జరుగుతుంది. మరి ప్రాముఖ్యత ఏంటి? మనకి ఏదైనా ఒక కాన్ఫరెన్స్ ఆర్ సమ్మిట్, ఏదైనా ఒక ఈవెంట్ వార్తలో ఉన్నప్పుడు ఎందుకు జరుపుకుంటా ఉన్నామో మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇది ఓల్డెస్ట్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజికల్ ఫెస్టివల్. హిందుస్థానీ మ్యూజిక్ ఉంటుంది కదా, హిందుస్థానీ నార్త్ ఇండియాలో అయితే హిందుస్థానీ మ్యూజిక్, సదర్న్ ఇండియాలో అయితే కర్ణాటిక్ మ్యూజిక్. ఇది ఓల్డెస్ట్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఫెస్టివల్, అతి పురాతనమైన హిందుస్థానీ సంగీత ఉత్సవం అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు
ఇది 150వ శ్రీ బాబా హరివల్లభ సంగీత సమ్మేళనం పంజాబ్లోని జలంధర్లో ప్రారంభమైంది. మరి దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్న వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, అలానే పంజాబ్ గవర్నమెంట్తో కలిసి నిర్వహిస్తూ ఉన్నారు. మెయిన్గా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ మీరు ఇక్కడ చూస్తే ఇమేజ్లో హిందుస్థానీ మ్యూజిక్కి సంబంధించిన ఆర్టిస్టులు ఉన్నారు. మరి మెయిన్గా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మెయిన్ రీజను ఈ సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నది 350th మార్టైర్డమ్ ఇయర్ ఆఫ్ గురు తేగ్ బహదూర్జీ. మనం డిస్కస్ చేసుకున్నాం కదా. 9th సిక్ గురు, 9వ సిక్ గురువు ఎవరు? గురు తేగ్ బహదూర్జీ. 9వ సిక్ గురు తేగ్ బహదూర్జీ గారి 350వ మార్టైర్డమ్ సంవత్సరం, అంటే ఆయన మరణించి ఆయన ప్రాణత్యాగం చేసిన సంవత్సరం ఎన్నేళ్ళైంది? 350th. అందుకు గాను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలానే ఈ సంవత్సరము బనారస్ మ్యూజిక్కి సంబంధించిన ఒక ఆర్టిస్ట్ శ్రీ చన్నులాల్ శర్మ గారు మరణించారు. ఆయనకి డెడికేట్ చేస్తూ, ఆయనకి గురు తేగ్ బహదూర్జీ గారికి డెడికేట్ చేస్తూ స్మారకంగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఇయర్ గుర్తుపెట్టుకోండి, అది ఎన్నవ ఫెస్టివల్ అంటే 150th ఫెస్టివల్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ ధనుజాత్ర. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓపెన్ థియేటర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒడిషాలోని బార్గార్ అనే సిటీలో స్టార్ట్ అయింది. బార్గర్హ్ అనే ఒక సిటీలో, ఇక్కడ ఒడిషా. మరి ఇక్కడ ఏంటి ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటే ధనుజాత్ర. ఎయిర్ థియేటర్ అంటే జనరల్గా మనకి ఊర్లలో డ్రామాలు వేస్తూ ఉంటారు కదా, నాటకాలు వేస్తూ ఉంటారు. నాటకాలు ఆ డ్రెస్సులు వేసుకొని ఒక స్టేజ్ వేసి ఏదైనా ఒక రామాయణం కావచ్చు, లేదంటే మహాభారతము, ఒక కొన్ని సన్నివేశాలను తీసుకొని వీళ్ళు నాటకాన్ని వేస్తూ ఉంటారు. అది ఒక స్టేజ్ వరకే పరిమితం. ఒక పర్టికులర్ ప్లేస్లో స్టేజ్ వేసి చేస్తే అది కూడా ఒక కైండ్ ఆఫ్ థియేటర్. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ ధనుజాత్ర పేరిట ఒడిషాలోని బార్గర్ అనే సిటీలో స్టార్ట్ అయింది. మరి ఏంటి ప్రాముఖ్యత? ఇది 11 days పాటు జరిగే ఒక యాన్యువల్ కల్చరల్ ఫెస్టివల్. 11 రోజుల పాటు జరిగే ఒక వార్షిక సాంస్కృతిక ఉత్సవం. మరి ఏంటి ప్రాముఖ్యత? మనకి మైథాలజీలో, మన ట్రెడిషన్లో లార్డ్ కృష్ణ భగవానుడి యొక్క జీవిత విశేషాలను ఇక్కడ ఒక నాటక ప్రదర్శనంగా నాటక రూపంలో ప్రదర్శిస్తారు. లార్డ్ కృష్ణ బర్త్ ప్లేస్ మథుర. ఆ యొక్క లార్డ్ కృష్ణకు సంబంధించిన లైఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా, అతని జననం కావచ్చు, కంసుడిని ఎలా చంపాడు, అతని మామ అయిన కంసుడిని ఎలా చంపాడు, అవన్నీ కూడా ఇక్కడ 11 రోజుల పాటు ప్రదర్శిస్తారు. ఈ సిటీ ఏదైతే ఉందో ఒడిషాలోని బార్గర్ అనే సిటీ, ఆ బార్గర్ అనే సిటీ మొత్తం కూడా మధురలాగా మారిపోతుంది ఆ 11 రోజుల పాటు. అంటే ఆ 11 రోజుల పాటు ఇంకా ఊర్లో ఎక్కడికి పోయినా కూడా ఆ కృష్ణుని జీవిత విశేషాలకు సంబంధించిన వ్యక్తులే అలా నాటకం మాదిరి ప్రదర్శిస్తారు. లైవ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ సిటీనే నాటకం ప్రదర్శిస్తూ ఉంటుంది. సో అందుకే వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓపెన్ థియేటర్ ధనుజాత్ర. ఇక్కడ మీరు చూస్తే బార్గర్ టౌను, యాన్యువల్ కల్చరల్ ఫెస్టివల్, మొత్తం వీటికి నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ కూడా ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ధనుజాత్రకి నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ కూడా ఇచ్చింది. నెక్స్ట్ వన్, నేలలో నివసించే కొత్త సూక్ష్మ ఆర్థ్రోపోడా జాతి నీలస్ సిక్కింజెన్సిస్ను కనుగొన్న జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు. నేలలో నివసించే కొత్త సూక్ష్మ ఆర్థ్రోపోడా జాతి నీలస్ సిక్కింజెన్సిస్ను కనుగొన్న జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు. ఇది సిక్కింలోని హిమాలయాల్లో కనుగొన్నారు. ఇవి ఒక రకమైన జీవులు. ఆర్థ్రోపోడా అంటే ఏంటి? మనకి కీటకాలు కదా, ముఖ్యంగా కాళ్ళు, ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. కీటకాలు, కాళ్ళు, మల్టిపుల్ లెగ్స్ కలిగిన కీటకాలు, ఉదాహరణకు తేళ్ళు, సాలీడు, చీమలు, ఇవన్నీ కూడా ఆర్థ్రోపోడా జాతికి చెందినవి. మరి ఆర్థ్రోపోడా జాతికి చెందిన స్ప్రింగ్ టైల్స్ అనే ఒక రకమైన జీవుల్ని కనుగొన్నారు సిక్కిం హిమాలయాల్లో. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సినది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీరు బయోడైవర్సిటీ విషయానికి వస్తే, జీవ వైవిధ్యం విషయానికి వస్తే, ఎక్కువగా నార్త్ ఈస్ట్ ప్రాంతంలో, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాల్లో ఎక్కువగా ఇటువంటి వృక్ష సంపద కావచ్చు, జంతు సంపద, ఫ్లోరల్ డైవర్సిటీ కావచ్చు, ఫానా డైవర్సిటీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ యొక్క నార్త్ ఈస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో ఇండో బర్మా బయోడైవర్సిటీ హాట్స్పాట్ ప్రాంతంలో ఉంటుంది. అది ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఇండో బర్మా బయోడైవర్సిటీ హాట్స్పాట్ అది.
అందుకే అక్కడ ఎక్కువగా కనుగొంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడంతా ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్లు ఉంటాయి కదా, సతత హరితారణ్య అడవులు. వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. సంవత్సరం పొడుగునా వర్షాలు కురుస్తూ ఉంటాయి. సో అందుకే అంత వృక్ష సంపద, అంత జంతు సంపద ఉంటుంది. ముఖ్యంగా కీటకాలు అటువంటి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో ఇక మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ దాని పేరు ఏంటి తెలుసుకుంటే సరిపోతుంది. జాతి వచ్చేసి జీనస్, నీలస్ అనే జీనస్. దాని పేరు వచ్చేసి నీలస్ సిక్కిమెన్సిస్. సిక్కింలో కనుగొన్నారు కాబట్టి సిక్కిం పేరు పెట్టారు, నీలస్ సిక్కిమెన్సిస్. నీలస్ అనే జీనస్ కలిగిన, నీలస్ అనే జాతి కలిగిన ఈ యొక్క స్ప్రింగ్ టైల్స్ జీవులు, దీన్నే కొల్లెంబొల అని అంటారు. కొల్లెంబొల లేదా స్ప్రింగ్ టైల్స్ అనే జీవులు ఫస్ట్ టైం ఇండియాలో కనుగొన్నారు. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా అయితే ఇది 8వ జాతి, 8వ నీలస్ జాతి. సో జస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, నీలస్ సిక్కిమెన్సిస్, సిక్కిం. ఇక జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఇక మనకి ఇండియాలో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ 4 ఉంటాయి కదా మెయిన్గా. ఎందుకు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏంటి? ఎక్కువగా వృక్ష సంపద, జంతు సంపద కనబడే ప్రాంతాలు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటారు. మనం ఎన్విరాన్మెంట్లో వింటూ ఉంటాం. ఇండియాలో 4 ఉంటాయి అటువంటివి. హిమాలయ ప్రాంతాలు, ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో ఇండో బర్మా హాట్స్పాట్లో భాగము. ఇండో బర్మా హాట్స్పాట్ అంటే ఇవన్నీ వస్తాయి, మ్యాన్మారు, థాయిలాండ్, కంబోడియా, ఈ దేశాలు కూడా వస్తాయి. అలానే సుందా ఐలాండ్ అని ఉంటుంది, సుందా బయోడైవర్సిటీ హాట్స్పాట్, సుందా ల్యాండ్ అంటారు. సుందా ల్యాండ్ అంటే ఏంటి? మనకి ఇండోనేషియా, మనం హిస్టరీలో కూడా చదువుతాం కదా, ఇండోనేషియాలో సుందా డైనాసిటీ పరిపాలించేది. ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పైన్స్, మనకి గ్రేట్ నికోబార్ దీవులు, ఇవన్నీ కూడా సుందా ల్యాండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, ఇవి కూడా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. సో ఇండియాలో 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోండి. వెస్ట్రన్ ఘాట్స్, హిమాలయాసు, ఇండో బర్మా, సుందా ల్యాండ్. సో ఇది మనకి నీలస్ సిక్కిమెన్సిస్ స్ప్రింగ్ టైల్ జీవులు, అంటే కాళ్ళున్న జీవులు, ఆర్థ్రోపోడా జాతి. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి మిస్సైల్, K4 మిస్సైల్. ఇండియా సక్సెస్ఫుల్గా K4 మిస్సైల్ని INS అరిగాత్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఇండియా విజయవంతంగా K4 మిస్సైల్ని INS అరిగాట్ నుంచి ప్రయోగించింది. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ న్యూక్లియర్ క్యాపబుల్ K4 మిస్సైల్ ఫ్రమ్ INS అరిగాట్. మనకి మిస్సైల్స్ కానీ ఏవైనా ఎక్సర్సైజెస్ వార్తలో ఉన్నప్పుడు డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ K4 మిస్సైల్ అంటే ఏంటి? మనం జనరల్గా IGMDP ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983లో అబ్దుల్ కలాం గారి సారథ్యంలో మనం 5 టైప్స్ ఆఫ్ మిస్సైల్స్ని డెవలప్ చేసామని చెప్పేసి తెలుసుకున్నాం. అందులో ఒకటి పృథ్వీ, షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్, అగ్ని మీడియం రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్, త్రిశూల్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్, ఆకాష్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్, నాగ్ థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్. మరి 5 రకాల మిస్సైల్స్ ఉన్నాయి. మరి K4 మిస్సైల్ ఏంటి? సో IGMDP అంటే ఆ 5 మిస్సైల్స్ అన్న విషయం గుర్తుండాలా. ఇక తర్వాత కాలంలో మనం చాలా రకాల మిస్సైల్స్ని డెవలప్ చేసాం. అయితే ఇక్కడ K4 మిస్సైల్ అనే దాన్ని INS అరిగాత్ నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. ఫస్ట్ INS అరిగాట్ ఏంటో తెలుసుకున్న తర్వాత K4 మిస్సైల్ గురించి పోదాం, లేకపోతే అర్థం కాదు. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. అరిహంత్ క్లాసుకు చెందిన 3 న్యూక్లియర్ సబ్మెరైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అరిహంత్ క్లాసుకు చెందిన 3 న్యూక్లియర్ సబ్మెరైన్స్, న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకటి INS అరిహంత్, మరొకటి INS అరిగాట్, ఇది 2వది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 3వది థర్డ్ వన్ INS అరిదామన్. సో దీంతో మనకి న్యూక్లియర్ ట్రయడ్ నేషన్ హోదా లభించింది. న్యూక్లియర్ ట్రయడ్ హోదా మనకి లభించింది. మరి ఇప్పుడు INS అరిగాట్ 2వది, దీని నుంచి ప్రయోగించడం జరిగింది. ఇవేంటివి? న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సబ్మెరైన్లు, జలంతర్గాములు. మీరు ఇక్కడ చూస్తే ఇలా ఉంటుంది. ఇది ఈ యొక్క సబ్మెరైన్ నుంచి K4 మిస్సైల్ని ఇలా లాంచ్ చేసాం, రైట్. మరి ఇప్పుడు తెలుసుకోవాల్సింది, మరి ఇంతకుముందు ఎప్పుడైనా లాంచ్ చేశారా అంటే ఈ K4 మిస్సైల్స్ని ఈ అరిహంత్ క్లాసుకు చెందిన న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ నుంచి లాంచ్ చేయవచ్చు. ఆల్రెడీ 2024 నవంబర్లో ఇదే INS అరిగాట్ నుంచి లాంచ్ చేశారు. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ లాంచ్ చేశారు దీని నుంచి, రైట్. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ K4 మిస్సైల్స్ ఫీచర్స్ ఏంటి?
దీని లెంగ్త్ ఎంత, ఎన్ని కిలోమీటర్లు పోతుంది, అటువంటివి తెలుసుకోవాలా. K4 మిస్సైల్నే కలాం 4 మిస్సైల్ అని కూడా పిలుస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కలాం 4 మిస్సైల్, ఆయన పేరు పెట్టారు, అబ్దుల్ కలాం గారి పేరు, భారతదేశపు మిస్సైల్ మ్యాన్. దీని రేంజ్ వచ్చేసి 3500 కిలోమీటర్స్, 3500 కిలోమీటర్ల మేర దూసుకుని పోతుంది. మరి ఇప్పుడు ఎక్కడ టెస్ట్ చేశారు అంటే బే ఆఫ్ బెంగాల్, విశాఖ తీరంలో దీన్ని ప్రయోగించారు. దీన్ని డెవలప్ చేసింది DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీనికి ప్రస్తుతం చైర్మన్గా సమీర్ వి కామత్ ఉన్నారు. సమీర్ వి కామత్, రైట్. మరి ఇప్పుడు ఇటువంటి K4 మిసైల్స్ ప్రాముఖ్యత ఏంటి? సబ్మెరైన్స్ నుంచి, అంటే సముద్రాల నుంచి లాంచ్ చేసే కెపాసిటీ ప్రపంచంలో అతి కొద్ది దేశాల వద్ద మాత్రమే ఉంది. అదే ఆసియా విషయానికి వస్తే, ఆసియాలో సబ్మెరైన్స్ నుంచి మిసైల్స్ లాంచ్ చేసే కెపాసిటీ ఒక చైనా వద్దే ఉంది. ఇప్పుడు మన దేశం కూడా ఈ ఘనత సాధించింది, రైట్. మరి ఇక K4 మిసైల్ అయిపోయిందా, రేంజ్ 3500 కిలోమీటర్స్. మరి ఇటువంటి మిసైల్స్ ఏమన్నా ఉన్నాయంటే K15 మిసైల్ కూడా ఉంది. K15 మిసైల్స్, ఈ K15 మిసైల్స్కి అడ్వాన్స్డే K4 మిసైల్స్. K15 మిసైల్స్ రేంజ్ హార్డ్లీ 750 కిలోమీటర్స్, 750 కిలోమీటర్లు మాత్రమే. ఈ K4 మిసైల్ రేంజ్ 3500 కిలోమీటర్స్. మరి ఇక్కడ K4 అని ఎందుకు పెట్టాడు? ఒక సబ్మెరైన్ 4 K4 మిసైల్స్ని లాంచ్ చేయగలదు, క్యారీ చేయగలదు, దీన్ని వీటిలో పొందుపరచవచ్చు, అందుకు K4. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. మరి ఇక మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఫీచర్స్ వచ్చేసి, ఇది 2.5 టన్ న్యూక్లియర్ వార్ హెడ్ని మోసుకుని పోగలదు. ఈ క్షిపణి 2.5 టన్నుల అణ్వాయుధ పేలోడ్ని, న్యూక్లియర్ పేలోడ్ని మోసుకొని పోగలదు. ఇది కంట్రీస్ లాంగెస్ట్ రేంజ్ సీ లాంచ్డ్ స్ట్రాటజిక్ వెపన్ అని చెప్పవచ్చు. అంటే ఏంటి? ఈ యొక్క సముద్రం నుంచి లాంచ్ చేసే మిసైల్స్లలో అత్యంత దీర్ఘ శ్రేణి కలిగిన మిసైల్ K4. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి K4. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనకి అరిహంత్ క్లాస్ అంటేనే INS అరిహంత్, INS అరిగాట్, INS అరిదామన్ అన్న విషయం గుర్తు రావాలి. వాటిని SSBNs అంటారు కదా. ఈ అరిహంత్ క్లాసుకు చెందిన న్యూక్లియర్ సబ్మెరైన్స్ని SSBNs, సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ వెపన్స్ ఆ టైపు. నెక్స్ట్ వన్, రీజనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ను నిర్వహించిన ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇక్కడ ఇంగ్లీష్లో హెడ్లైన్స్ ఉన్నప్పుడు మీరు టెన్షన్ పడద్దండి. ఫస్ట్ తెలుగులో చెప్పిన తర్వాతనే ఇంగ్లీష్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. రీజనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ను ముంబైలో నిర్వహించిన ఇండియన్ కోస్ట్ గార్డ్. ప్రాంతీయ కాలుష్య ప్రతిస్పందన వ్యాయామాన్ని ముంబైలో విజయవంతంగా నిర్వహించిన ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ కండక్టెడ్ రీజనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ ఇన్ ముంబై, మహారాష్ట్ర. ఇక్కడ ఏంటి అసలు? ఇటీవల మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, ఐడియా ఉందా? సముద్ర ప్రతాప్ గురించి. సముద్ర ప్రతాప్ ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క మొదటి స్వదేశీ పొల్యూషన్ కంట్రోల్ వెజల్, ఇండియాస్ ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ ఏది? సముద్ర ప్రతాప్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సముద్ర ప్రతాప్ నా పేరే అండి, ప్రతాప్ నా పేరు, సముద్ర ప్రతాప్. ఇక సముద్ర ప్రతాప్ విషయానికి వస్తే, మరి సముద్ర ప్రతాప్ ఏంటి? ఇండియాస్ ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్, ఇండియాస్ ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్. మరి ఏం చేస్తుంది సముద్ర ప్రతాప్? సముద్ర ప్రతాప్ ముఖ్య ఉద్దేశము, మనకి జనరల్గా సముద్రాలలో ఆయిల్ స్పిల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఆయిల్ ట్యాంకర్లు ఒలికిపోతూ ఉంటాయి కదా. అప్పుడు ఆయిల్ ట్యాంకర్లు ఒలికిపోయినప్పుడు బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం చనిపోతుంది, యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇటీవల గుర్తుందా, మనం ఫ్యూ మంత్స్ బ్యాక్ డిస్కస్ చేసుకున్నాం. కేరళలోని తీరంలో లైబీరియా కంట్రీకి చెందిన ఒక నౌక, ఒక షిప్, దాని పేరు MSC ఎల్సా 3. MSC ఎల్సా 3 అనే ఒక నౌక మునిగిపోయింది కేరళలోని తీరంలో. ఆయిల్ స్పిల్ అయింది, ఆయిల్ అంతా ఒలిగిపోయింది. అప్పుడు దాన్ని కేరళ ప్రభుత్వము దాన్ని స్టేట్ డిజాస్టర్గా ప్రకటించింది, రాష్ట్ర విపత్తుగా ప్రకటించి ఎమర్జెన్సీ విధించింది. సో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలా? ఎప్పటికప్పుడు ఇటువంటి ఎక్సర్సైజులు నిర్వహించాలి. అందుకోసమే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇటువంటి ఎక్సర్సైజులు నిర్వహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. చెన్నైలో ఇండియన్ కోస్ట్ గార్డ్ జాతీయ స్థాయిలో కూడా ఒక పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ని నిర్వహించింది. దాని పేరే నాట్ పొలరెక్స్. 10th నేషనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ ఎక్కడ నిర్వహించింది? చెన్నైలో. ఇప్పుడు రీజనల్ పొల్యూషన్, ప్రాంతీయ కాలుష్య ప్రతిస్పందన వ్యాయామము. మరిక దీన్ని ఏ యొక్క ప్లాన్లో భాగంగా నిర్వహిస్తారు అంటే నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్. నేషనల్
ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్లో భాగంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డు ఆ 10th నేషనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ని నిర్వహించేటప్పుడే అదే చెన్నైలో 27వ నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్ మీటింగ్ని కూడా కండక్ట్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కేరళలో జరిగిన షిప్ MSC ఎల్సా 3, రైట్. నెక్స్ట్ వన్, మహారాష్ట్రలో 2000 ఏళ్ల నాటి వృత్తాకార రాతి నిర్మాణం. మహారాష్ట్రలో 2000 ఏళ్ల నాటి వృత్తాకార రాతి నిర్మాణాన్ని కనుగొన్నారు. దీని పేరు వచ్చేసి సర్కులర్ స్టోన్ లేబిరింత్, 2000 ఇయర్ ఓల్డ్ సర్కులర్ స్టోన్ లేబిరింత్ ఇన్ మహారాష్ట్ర. ఇక్కడ మీరు చూస్తే సర్కులర్ స్టోన్ లేబిరింత్, తెలుగులో చెప్పాలంటే వృత్తాకార రాతి నిర్మాణము. ఇవి జనరల్గా ఏ రాజులైనా కానీ పరిపాలన చేసేటప్పుడు వివిధ రకాల రాతి నిర్మాణాలు నిర్మిస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు మహారాష్ట్రలోని సోలాపూర్ డిస్టిక్లో శాతవాహన కాలం నాటికి చెందినది. ఇది శాతవాహన డైనాసిటీ, శాతవాహన కాలం నాటికి చెందిన ఒక రాతి నిర్మాణం. ఇక్కడ చూస్తే రాళ్లతో ఇలా వృత్తాకారంలో, సర్కులర్ ఆకారంలో ఇలా కొన్ని నిర్మాణాలని నిర్మించారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద సర్కులర్ లెబిరింత్ స్ట్రక్చర్, ఇండియాస్ లార్జెస్ట్ సర్కులర్ లెబిరింత్. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడ? మహారాష్ట్ర. మరి జస్ట్ ఇది ఎక్కడ కనుగొన్నారు అంటే మనకి జస్ట్ దీని సైజ్ వచ్చేసి 50 feet into 50 feet, 15 కాంక్రీట్ స్టోన్ సర్క్యూట్స్తో దీన్ని నిర్మించారు. 15 రాతి సర్క్యూట్లు. సో మరి ఇటువంటి లేబిరింత్ స్ట్రక్చర్స్ ఉన్నాయా అంటే తమిళనాడులోని గెడిమేడులో స్క్వేర్ లేబిరింత్ ఉంది, అంటే స్క్వేర్ ఆకారంలో ఉన్న రాతి నిర్మాణం ఉంది. బట్ వృత్తాకారంలో అయితే మహారాష్ట్ర. దీన్ని ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్లో అప్పట్లో నిర్మించారు, అంటే బయలు భూములు అంటారు కదా, పచ్చిక భూములు, గ్రాస్ ల్యాండ్స్లలో. నెక్స్ట్ వన్, వరల్డ్స్ 10 బెస్ట్ ఫుడ్ సిటీస్. 2025-26 ఇయర్కు ప్రపంచంలోని 10 ఉత్తమ ఆహార నగరాలు. వరల్డ్స్ 10 బెస్ట్ ఫుడ్ సిటీస్ 2025-26 ఇయర్కి గాను ప్రపంచంలో అత్యుత్తమ ఆహార నగరాల పేరిట టేస్ట్ అట్లాస్ అనే ఒక ట్రావెల్ గైడ్ సంస్థ రిలీజ్ చేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ స్టాటిక్స్, ఫ్యాక్ట్స్ కాబట్టి ఆ టాప్ 10లో టాప్లో ఏది ఉంది, ఇండియా నుంచి ఏమైనా ఉన్నాయి, దట్స్ ఎనఫ్. ఇక టేస్ట్ అట్లాస్ విషయానికి వస్తే టాప్ ప్లేస్లో, అంటే అత్యుత్తమ ఆహార నగరాలు అంటే ఏంటి? ఇప్పుడు ఒక్కో సిటీలో ఒక్కొక్క ఫుడ్ ఫేమస్ ఉంటుంది, హైదరాబాదు, ముంబై అలా. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఇటలీకి చెందిన నేపుల్స్ సిటీ ఉంది. ఇటలీకి చెందిన నేపల్స్, అక్కడ పిజ్జాలు అటువంటి ఫేమస్. టాప్ 10 సిటీస్లో 6 ఇటాలియన్ సిటీసే ఉన్నాయి. టాప్ 10 నగరాలలో 6 ఇటలీ నగరాలే ఉన్నాయి. మనకి ఫస్ట్ ప్లేస్లో గుర్తుపెట్టుకోండి, ఇటలీకి చెందిన నేపుల్స్. సెకండ్ ప్లేస్లో ఇటలీకి చెందిన మిలాన్ సిటీ. థర్డ్ ప్లేస్లో ఇటలీకి చెందిన బొలోగ్నా. ఫోర్త్ ప్లేస్లో ఇటలీకి చెందిన ఫ్లోరెన్స్ సిటీ. ఫిఫ్త్ ప్లేస్లో ముంబై ఉంది. టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియన్ సిటీ ముంబై, 5th ప్లేస్. చూడండి, మీరు టాప్ 10లో 6 సిటీలు ఇటలీ నుంచి ఉన్నాయి, అది సరిపోతుంది. టాప్ 10లో 6 ఇటలీ సిటీలు, 5th ప్లేస్లో ముంబై ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా వీళ్ళు టాప్ 100 సిటీస్తో లిస్ట్ రిలీజ్ చేశారు. మనకి టాప్ 10 ఎనఫ్. నెక్స్ట్ వన్, స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్స్. RRB, DSC ఇలాంటి ఎగ్జామ్స్కి కొన్నిసార్లు ఫ్యాక్ట్స్ అడుగుతాడు కాబట్టి మనకి ఆ ఫ్యాక్ట్. ఒడిషా ప్రభుత్వ తొలి మహిళా చీఫ్ సెక్రటరీ. ఒడిషా గవర్నమెంట్ ఫస్ట్ టైం ఒక మహిళను చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఆమె పేరు అను గార్గ్. ఈమె 1991 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఒడిషా గవర్నమెంట్, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా 5th నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్. ఒడిషా గవర్నమెంట్ ఫస్ట్ టైం ఒక ఉమెన్ని చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఇది ఒక రికార్డు. ఇక ఒడిషా అంటేనే గుర్తురావాల్సింది, ఇటీవల ఒడిషా అసెంబ్లీని ఉద్దేశించి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ప్రసంగించారు 1 month బ్యాక్. ఒడిషా అసెంబ్లీలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ప్రసంగించారు, అడ్రస్ చేశారు. జనరల్గా కొన్ని స్పెషల్ సర్కమ్స్టెన్స్లలో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ముఖ్యంగా ప్రెసిడెంట్ రూల్ అలా ఉన్నప్పుడు రాష్ట్రాల అసెంబ్లీలను ఉద్దేశించి ప్రెసిడెంట్లు ప్రసంగిస్తూ ఉంటారు, వాళ్ళు తమ స్పీచ్లు ఇస్తూ ఉంటారు. అట్లా రీసెంట్గా ఒడిషా అసెంబ్లీని ఉద్దేశించి స్పీచ్ ఇచ్చిన ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇంటర్న్షిప్ పాలసీని లాంచ్ చేసిన ప్రభుత్వం.
క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇంటర్న్షిప్ పాలసీని లాంచ్ చేసిన ప్రభుత్వం. కాంప్రహెన్సివ్ ఇంటర్న్షిప్ పాలసీ ఫర్ స్పోర్ట్స్ ప్లేయర్స్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ముఖ్యంగా ఇండియాలో స్పోర్ట్స్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసము మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఇంటర్న్షిప్ పాలసీని లాంచ్ చేసింది. ఫస్ట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా పాలసీలు వార్తల్లో ఉన్నప్పుడు మనం కీ పాయింట్లు ఫోకస్ చేయాలి. చెప్పలేము, రేపు పొద్దున ఎగ్జామ్లలో స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, ఒక 3-4 స్టేట్మెంట్లు ఇచ్చి, సో అందులో కీలకమైన పాయింట్లు తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇండియాలో స్పోర్ట్స్ రంగాన్ని డెవలప్ చేయడం కోసం చూస్తే రకరకాల గేమ్స్ పెడతా ఉంటాం. ముఖ్యంగా మనం ఖేలో ఇండియా గేమ్స్ అని చాలా పాపులర్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్, ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్. మరి ఇటీవల 2025లో యూనియన్ క్యాబినెట్ ఒక పాలసీని కూడా తీసుకొని వచ్చింది, నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025. 2025లో నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025 లాంచ్ చేసింది ప్రభుత్వము. దీన్నే ఖేలో ఇండియా నీతి 2025 అని కూడా పిలుస్తారు. ఖేలో ఇండియా నీతి 2025, దీని పేరే నేషనల్ స్పోర్ట్స్ పాలసీ. మరి ఇంతకుముందు ఏం పాలసీ ఉండేది ఇండియాలో స్పోర్ట్స్ రంగాన్ని డెవలప్ చేయడం కోసం? నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2001 ఉండేది. నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2001, నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2001ని రీప్లేస్ చేసి నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2001, దాన్ని రీప్లేస్ చేసి నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025ని తీసుకురావడం జరిగింది. రైట్, దాని పేరు గుర్తుపెట్టుకోండి, ఖేలో ఇండియా నీతి. రైట్, ఇక మరి ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తే స్పోర్ట్స్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం వివిధ స్టేట్ గవర్నమెంట్లు వివిధ చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్బాల్ అకాడమీని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతోంది. ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఫుట్బాల్ అకాడమీ, ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఫీఫా ఫుట్బాల్ అకాడమీ హైదరాబాదు. అలానే ఫుట్బాల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ ఇటీవల ప్రాజెక్ట్ మహాదేవని లాంచ్ చేసింది. అండర్ 13 years లోపు, 13 ఏళ్లలోపు వయసున్న ఫుట్బాల్ ప్లేయర్లను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడం కోసం ప్రాజెక్ట్ మహాదేవ. అలానే ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ కూడా ఛత్తీస్గఢ్లో ప్రారంభం కాబోతున్నాయని చెప్పేసి కూడా తెలుసుకున్నాము. సో ఇన్ని కాన్సెప్ట్స్, ముఖ్యంగా మనం 2036 ఒలింపిక్స్ నిర్వహించాలని చూస్తూ ఉన్నాం. 2036 ఒలింపిక్స్ నిర్వహించాలి అంటే అంత ఈజీ ఏం కాదు. ఇక 2030 కామన్వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్లో జరగబోతున్నాయి. 2036లో ఒలింపిక్స్ నిర్వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తూ ఉన్న ప్రభుత్వము ఇప్పుడు ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొని వస్తూ ఉంది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అసలు ఈ పాలసీలో ఏమున్నది. ఇంటర్న్షిప్ అంటే ఏంటి? క్రీడాకారులను గుర్తించి వాళ్ళకి అవసరమైన శిక్షణ ఇవ్వడము, వాళ్ళకి అవసరమైన ఆర్థిక ప్రోత్సాహకము, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, మరి ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు అంటే ఈ పాలసీలో భాగంగా ఎవరైతే ఇంటర్న్స్గా సెలెక్ట్ అవుతారో, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, యూనివర్సిటీ అథ్లెట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి కొన్ని ఏరియాస్లో ట్రైనింగ్ ఇస్తారు. ముఖ్యంగా స్పోర్ట్స్ గవర్నెన్స్కి సంబంధించి క్రీడల పరిపాలనా విభాగంలో వాళ్ళని తీర్చిదిద్దడం కోసము స్పోర్ట్స్ యాంటీ డోపింగ్ సిస్టమ్స్, ముఖ్యంగా ఈ డోపింగ్ ఉల్లంఘనలను ఎదుర్కోవడం కోసము ఏం చేయాలి అని వాళ్ళకి అవేర్నెస్ అటువంటివి. ముఖ్యంగా మనం తెలుసుకున్నాం కదా, ఇటీవల వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 2024 రిపోర్ట్ ప్రకారము డోపింగ్ ఉల్లంఘనల్లో, డోపింగ్ వైలేషన్స్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. డోపింగ్ వైలేషన్స్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక అలానే అథ్లెట్స్కి సపోర్ట్ చేయడం కావచ్చు. సో స్పోర్ట్స్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసము ఎవ్రీ ఇయర్ 452 ఇంటర్న్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 452 ఇంటర్న్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఏ రంగాల్లో? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ రంగానికి సంబంధించి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, ఇటువంటి ఆర్గనైజేషన్స్లో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్ట్, ఎవ్రీ ఇయర్ 452 సెలెక్ట్ చేస్తారు. రైట్, ఇది మనకి. ఇంకా అలానే మరి ఎలా ఇంటర్న్స్ని సెలెక్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళని ఎంపిక చేస్తారు అంటే ప్రతి సంవత్సరం కూడా 2 రిక్రూట్మెంట్ సైకిల్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ 2 రిక్రూట్మెంట్ దశలు ఉంటాయి. జనవరిలో ఒకసారి సెలెక్ట్ చేస్తారు, జూలైలో ఒకసారి సెలెక్ట్ చేస్తారు. ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇక ఫ్యాక్ట్స్ మనకి స్పోర్ట్స్లో ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా అడుగుతాడు. ఇటీవల అత్యంత వేగవంతమైన సెంచరీ చేసింది ఎవరు? అటువంటివి. పురుషుల లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 150 రన్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ. పురుషుల లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ. ఇన్ లిస్ట్ ఏ క్రికెట్ ఫాస్టెస్ట్ 150 రన్స్ స్కోర్డ్ బై బీహార్ క్రికెటర్ 14 years ఓల్డ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. మరి లిస్ట్ ఏ క్రికెట్ అంటే ఏంటి? లిస్ట్ ఏ క్రికెట్లో ఇంటర్నేషనల్ మ్యాచెస్ వస్తాయి, అంటే అంతర్జాతీయ మ్యాచ్లు, డొమెస్టిక్ మ్యాచ్లు, స్వదేశీయంగా జరిగే ఈ యొక్క డొమెస్టిక్ మ్యాచ్లు కూడా వస్తాయి.
గతంలో ఏబీ డివిలియర్స్, సౌత్ ఆఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ 64 బాల్స్లో 150 రన్స్ చేశాడు. కానీ ఇప్పుడు మన బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ 59 బాల్స్లోనే 150 రన్స్ చేశాడు. ప్రస్తుతం విజయ్ హజారే టోర్నమెంట్ జరుగుతూ ఉంది. విజయ్ హజారే వన్డే టోర్నమెంట్. విజయ్ హజారే ట్రోఫీ అంటే ఏ క్రీడ? క్రికెట్. ఆ టోర్నమెంట్లో ఈ రికార్డు సాధించాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నేషనల్ ఫిన్ స్విమ్మింగ్ టైటిల్ విజేత 2025. నేషనల్ ఫిన్ స్విమ్మింగ్ టైటిల్ విన్నర్ 2025. ఈ నేషనల్ ఫిన్ స్విమ్మింగ్ టైటిల్ అనేది ఒక స్విమ్మింగ్ కాంపిటీషన్. ఈ టైటిల్ని వెస్ట్ బెంగాల్ వరుసగా 5వ సారి గెలుచుకుంది. వెస్ట్ బెంగాల్ టీము కన్సిక్యూటివ్ ఫిఫ్త్ ఇయర్ వరుసగా 5వ సంవత్సరం ఈ టైటిల్ని గెలుచుకునింది. మరి ఎక్కడ జరిగింది టోర్నమెంట్ అంటే కర్ణాటకలోని మంగళూరులో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్లో జరిగింది. ఫస్ట్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్ 568 పాయింట్స్, 165 మెడల్స్ గెలుపొందింది. సెకండ్ ప్లేస్లో కర్ణాటక 248 పాయింట్స్. సో ఇది మనకి నేషనల్ ఫిన్ స్విమ్మింగ్ టైటిల్. ఇక ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. ఇక్కడ వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు వచ్చినప్పుడు ఇంకొక చిన్న రిమైండర్ అండి. మనకి ప్రతిదానికి థీము అన్నీ గుర్తుంచుకోపోయినా చాలా కష్టమవుతుంది. మెయిన్గా మేజర్ డేస్ ఉంటాయి చూసారా, ఇంపార్టెంట్ దినోత్సవాలకు మాత్రం థీమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని డేస్ అనేవి మీరు చూస్తే ఆర్ఆర్బీలో కావచ్చు, మనం ప్రీవియస్ క్లాసులో చెప్పుకున్నాం కదా, ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎలా అడిగాడు, నేషనల్ డాక్టర్స్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామని అడిగాడు. జాతీయ వైద్యుల దినోత్సవం. జనరల్గా అలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయము. అసలు అలాంటి క్వశ్చన్స్ జాతీయ వైద్యుల దినోత్సవము, ఏదో నేషనల్ ఫార్మర్స్ డే అంటే ఓకే, జాతీయ వైద్యుల దినోత్సవము డే అడుగుతాం డైరెక్ట్గా. సో మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు కాబట్టి ఆ డే ఎప్పుడు ఏంటి అని తెలుసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఆ డే ఎప్పుడు మొదలైంది, తొలిసారి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము, అవన్నీ అనవసరము. అవంతా పోతే కూడా మైండ్కి చెత్త ఎక్కువ అవుతుంది. సో బీ కేర్ఫుల్. అంటే ఇవి నా వ్యూస్, నా పర్సనల్ వ్యూస్. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇక ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ 2025 విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్. ఇక్కడ ఫస్ట్ మనం ఎపిడమిక్ అంటే ఏంటో తెలుసుకుందాం, ఆ తర్వాత ఈ దినోత్సవం గురించి సెలబ్రేట్ చేసుకుందాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ 2025 ఎవ్రీ ఇయర్ December 27th మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని నిర్వచనాలు ఇస్తుంటుంది. మనం వార్తలు ఎక్కువగా వింటూ ఉంటాం కదా, ఎపిడమిక్, పాండమిక్, అవుట్ బ్రేక్, ఎండమిక్ అనే టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుంచి కరోనాని ఏమంటారు, కరోనా పాండమిక్ అంటారు, ఎబోలా అవుట్ బ్రేక్ అంటారు. ఆ పదాలు ఎక్కువగా మనకి తెలుగు పేపర్, ఈనాడు పేపర్ చదివినా కూడా ఎబోలా అవుట్ బ్రేక్ అంటాడు, కానీ దాన్ని వాడు ట్రాన్స్లేట్ చేయడు. ట్రాన్స్లేట్ చేస్తే ఏమేమో వస్తుంది అర్థము. సో ఆ పదాలు కొన్ని పదాలు అట్లనే నేర్చుకోవాలని ట్రై చేద్దాం. ఫస్ట్ అవుట్ బ్రేకు, ఎపిడమిక్, పాండమిక్, ఎండమిక్ టర్మ్స్ తెలుసుకుందాం. అవుట్ బ్రేక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎబోలా గురించి మనం తెలుసుకున్నామా. ఎబోలా వ్యాధి ముఖ్యంగా 2016 ఆ టైంలో వెస్ట్ ఆఫ్రికా కంట్రీస్లో, ఈ అంగోలా కొన్ని దేశాల్లో వచ్చింది ఎబోలా వ్యాధి. ఇక్కడ అవుట్ బ్రేక్ అంటే ఒక పర్టికులర్ ప్రాంతంలో, ఒక పర్టికులర్ ఏరియాలో ఒక డిసీజ్ కనుక వస్తే ఆ పర్టికులర్ ఏరియాకే కనుక కన్ఫైన్ అయితే, ఆ పర్టికులర్ ప్రాంతానికే పరిమితం అయితే దాన్ని అవుట్ బ్రేక్గా పిలుస్తారు. ఉదాహరణకు ఎబోలా అవుట్ బ్రేక్. ఎబోలా అనేది మన దేశానికి ఇక్కడ రాలేదు కాబట్టి. ఇక ఎపిడమిక్ అనే విషయానికి వస్తే ఒక వ్యాధి అనేది సడన్గా రైజ్ అయింది అనుకుందాం, సడన్ డిసీజ్ అవుట్ బ్రేక్, సడన్ డిసీజ్ రైజ్. ఏదైనా ఒక వ్యాధి, ఉదాహరణకు కలరా కావచ్చు, మీజల్స్, అటువంటి వ్యాధి ఒక్కసారిగా సడన్గా రైజ్ అయ్యి లార్జ్ పాపులేషన్స్ని, చాలా పెద్ద సంఖ్యలో ప్రజల్ని కనుక అటాక్ చేస్తే అప్పుడు దాన్ని ఎపిడమిక్ అంటారు. ఉదాహరణకు కలరా, మీజల్స్, పోలియో ఇటువంటివి ఎపిడమిక్స్, అంతే కదా, ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి, చాలా దేశాలని, చాలా ప్రజల్ని అఫెక్ట్ చేస్తాయి, దాన్ని ఎపిడమిక్ అంటారు. ఇక పాండమిక్ అంటే కరోనా పాండమిక్ తీసుకోండి. ఇక దేశాలు దాటిపోయి, ఖండాలు దాటిపోతే, కంట్రీస్, కాంటినెంట్స్ రీచ్ అయితే దాన్ని పాండమిక్ అంటారు. కరోనా కదా, కరోనా అసలు చాలా కాంటినెంట్స్ని టచ్ చేసింది, అది పాండమిక్. అంటే అవుట్ బ్రేక్తో పోల్చుకుంటే ఎపిడమిక్ ఎక్కువ పెద్దది, ఎపిడమిక్తో పోల్చుకుంటే పాండమిక్ పెద్దది. ఇక ఎండమిక్ అంటే చిన్నది. ఎండమిక్ అంటే జస్ట్ ఒక పర్టికులర్ ప్రాంతానికి, ఒక పర్టికులర్ ప్రజల్లో వ్యాధి కనుక వస్తే అది ఎండమిక్. ఉదాహరణకు మనకి మలేరియా మన ప్రజలలో వస్తూ ఉంటుంది. ఎండమిక్ అంటే ఆ ప్రాంతానికి పరిమితం, ఒక పర్టికులర్ చిన్న ప్రాంతానికి పరిమితము.
సో ఎండమిక్ కంటే పెద్దది అవుట్ బ్రేక్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అవుట్ బ్రేక్ కంటే పెద్దది ఎపిడమిక్, ఎపిడమిక్ కంటే పెద్దది పాండమిక్. ఇక్కడ వ్యాధి తీవ్రత చూడొద్దండి, ఆ వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతూ ఉంది, ఎలా క్లాసిఫై చేస్తారు, బేస్డ్ ఆన్ ద రేట్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ఎ డిసీజ్ బట్ నాట్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎ డిసీజ్. వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో దాన్ని బట్టి అవుట్ బ్రేకు, ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్ అని వర్గీకరిస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక వ్యాధి తీవ్రత అవుట్ బ్రేక్లో ఉండేదానికి కూడా వ్యాధి తీవ్రత ఎక్కువ ఉండొచ్చు, మనం అది చూసుకోవద్దండి. సో రైట్, ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఎపిడమిక్ అంటే. సో ఈ ఎపిడమిక్లు అనేవి సడన్గా రైజ్ అవుతాయి, చాలా ప్రజల్ని అటాక్ చేస్తాయి. కాబట్టి ముఖ్యంగా పోలియో, ఎల్లో ఫీవర్ ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాలి అంటే ఒక అంతర్జాతీయ దినోత్సవం ఉండాలని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ తొలిసారిగా 2020లో ఈ డేని ప్రవేశపెట్టింది. అగైన్ మళ్ళీ చెప్పినాను, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు అవన్నీ గుర్తుపెట్టుకోవద్దండి, ఊరికే అసలు మర్చిపోతాం. కొండ నాలుగు మందేసేకపోతే ఉన్న నాలుగు ఊడినట్టు. చాలా మ్యాటర్ కనుక గుర్తుంచుకోలేకపోయినట్టయితే అసలు మర్చిపోవడానికి చాలా ఉంటాయి. సో ఇక ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్, ఇవి అనలిటికల్గా అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డిసీజెస్, వ్యాధులు ఉన్నాయి, గ్రూప్ 2లో తీసుకుంటే హెల్త్ అండ్ డిసీజెస్ ఉంటాయి. అనలిటికల్గా ఈ పాయింట్లు అడుగుతాడు, అవి చాలా కేర్ఫుల్. రైట్, ఇక ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ మనం ప్రతి సంవత్సరం కూడా December 27న సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. December 27th యునైటెడ్ నేషన్స్ నిర్వహిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఏజెన్సీనే కాబట్టి. ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్సు జెనీవా, స్విట్జర్లాండ్ 1948లో ఏర్పాటైంది. దానికి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా డాక్టర్ టెడ్రోస్ అథెనోమ్ గెబ్రియేసస్. అతను ఇథియోపియా కంట్రీకి చెందినవాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో 194 కంట్రీస్ ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదే ఐక్యరాజ్య సమితిలో అయితే, యునైటెడ్ నేషన్స్లో అయితే 193 కంట్రీస్ ఉంటాయి. ఇక ఇవాళ క్వశ్చన్ చూస్తే మనం డిస్కస్ చేసిన టాపిక్, ఇటీవల కర్మశ్రీ పథకాన్ని మహాత్మాశ్రీగా పేరు మార్చిన గవర్నమెంట్ ఏది? రీసెంట్లీ విచ్ గవర్నమెంట్ రీనేమ్డ్ కర్మశ్రీ స్కీమ్ యాజ్ మహాత్మాశ్రీ? ఇక నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి శ్రీలంకకు సైక్లోన్ వచ్చింది కదా, సైక్లోన్ దిత్వా. ఆ సైక్లోన్ దిత్వాను కంట్రోల్ చేయడం కోసం ఇండియన్ నేవీ లాంచ్ చేసిన ఆపరేషన్ సాగర్ బంధు. ఈ ఆపరేషన్ సాగర్ బంధులో భాగంగా మనం బెయిలీ బ్రిడ్జ్లు కూడా శ్రీలంకకు అందజేసాం. అలానే ఇటీవల 450 మిలియన్ ఆర్థిక సహాయం కూడా అందించడానికి మనం నిర్ణయం తీసుకున్నాం. ఈ 450 మిలియన్లో 350 మిలియన్ అనేది మనము లైన్ ఆఫ్ క్రెడిట్గా ఇస్తూ ఉన్నాం. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే మళ్ళీ చెప్పిన, ఇది ఒక సాఫ్ట్ లోన్. ఇట్ ప్రొవైడ్స్ అంటే కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్స్, అంటే చాలా తక్కువ వడ్డీ రేట్లతో ఇచ్చే రుణాలే లైన్ ఆఫ్ క్రెడిట్ అంటారు. ఇక 100 మిలియన్, మరో 100 మిలియన్లను మాత్రము గ్రాంట్గా అంటే సహాయంగా అందించాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మేము ఒకసారి క్విక్గా రికాప్ చూద్దాం. ఫిఫ్త్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్, న్యూఢిల్లీ. కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్స్, హోమ్ మినిస్ట్రీ. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్స్. జలంధర్లో 150th శ్రీ బాబా హరివల్లభ సంగీత సమ్మేళనం, పంజాబ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ ధనుజాత్ర, ఒడిషా. నేలలో నివసించే కొత్త సూక్ష్మ ఆర్థ్రోపోడా జాతి నీలస్ సిక్కింజెన్సిస్ను కనుగొన్న జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు. K4 మిస్సైల్. రీజనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ను నిర్వహించిన ఇండియన్ కోస్ట్ గార్డ్. మహారాష్ట్రలో 2000 ఏళ్ల నాటి వృత్తాకార రాతి నిర్మాణం. వరల్డ్స్ 10 బెస్ట్ ఫుడ్ సిటీస్ 2025-26 టేస్ట్ అట్లాస్. ఇండియా నుంచి టాప్ 10లో ఒకే ఒక సిటీ ఉంది, ముంబై. ఫస్ట్ ప్లేస్లో ఇటలీకి చెందిన నేపల్స్ సిటీ. ఒడిషా ప్రభుత్వ తొలి మహిళా చీఫ్ సెక్రటరీ అనుగార్గ్. స్పోర్ట్స్ ప్లేయర్స్ డెవలప్మెంట్ కోసం ఇంటర్న్షిప్ పాలసీని లాంచ్ చేసిన యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ. పురుషుల లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 150 రన్స్ చేసిన వైభవ్ సూర్యవంశి. నేషనల్ ఫిన్ స్విమ్మింగ్ టైటిల్ విన్నర్ 2025 వెస్ట్ బెంగాల్. రన్నర్స్ కర్ణాటక. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ 2025 December 27.
ఇవాళ క్వశ్చన్కి ఆన్సర్ తప్పకుండా ట్రై చేయండి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఎవరీవన్.